క్లీన్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రోడ్లు వేసాం, పల్లెల్లో కూడా రోడ్లు వేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో. రకరకాల పనులు జరుగుతాయి రాష్ట్రంలో. రఫీ గారు పనులు జరుగుతా ఉన్నాయి. ప్రతి పోలవరం గురించి రఫీ గారు ప్లీజ్ ఇంకా ఆపండి, టైం అవుతోంది సార్, ఇది ఉపన్యాసం కాదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఒక్క నిమిషం ఆగండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవుతుంది. టైం అయిపోతుంది కదా, మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, మాట్లాడండి సార్. వెంకటేశ్వర రెడ్డి అడుగుతున్నానండి. ఇప్పుడు ఆయన అన్ని రోడ్లు వేసాం అంటారు. ఇప్పటికి రోడ్ల విషయంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎక్కడెక్కడ వేశారు, ఆ డేటా ఒకసారి తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేశారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది రఫీ గారు రఫీ గారు ఎందుకంటే దౌర్జన్యం ఎందుకండి డిబేట్ లో కూడా దౌర్జన్యం ఈ మాటలు ఈ అహంకారం ఇదంతా ఎందుకండి? రోడ్ల మీద నాట్లేసి మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు డిబేట్ లో కూడా ఈ విధంగా మాట్లాడతారు? డిబేట్ లో కూడా ఈ విధంగా బెదిరింపులు, ఈ విధంగా దౌర్జన్యం, ఎదుటోళ్ళు మాట్లాడలేకపోవటం, ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి మీ ఉద్దేశం? ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు ఆయన అడ్డు తగలేదు. ఒక్క నిమిషం రఫీ గారు సైలెంట్ గా ఉండండి. మీరు కాదండి, మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడాలా వినండి ఒకసారి. విన్న తర్వాత మీకు నోట్ చేసుకోండి. అవసరమైతే మీకు ఏదైనా దాని మీద మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్తే నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం వినండి. ఆయన మాట్లాడేది కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్లియర్ గా ఏం అడుగుతున్నానంటే, ఇప్పటికీ అన్ని రోడ్లు వేసామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ఈ 2 ఏళ్లలో మీరు రోడ్లు వేశారు? దాని యొక్క ఎంత ఖర్చు పెట్టారు రోడ్లకి? ఎంత రోడ్లకు ఖర్చు పెట్టారు? ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ప్రాజెక్టులకు కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, మీరు ఖర్చు పెట్టినంత, చేసిన అప్పు ఎంత, ఇంతవరకు పూర్తయిన ప్రాజెక్టులు ఏమున్నాయి? ఐటీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇప్పటి వరకు మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఎన్ని? ఇప్పటి వరకు చేసిన అప్పు ఎంత? ఇప్పటి వరకు తెచ్చిన డబ్బులు ఎన్ని? మీరు తీర్చిన అప్పు ఎంత? ఇవి చెప్పకుండా ఏ కాడికి డిబేట్ లో వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయటం, దౌర్జన్యం చేయటం, ఎదురుదారి చేయటం, ఇవన్నీ ఎందుకంటే ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. మీరు బాధ్యతలో ఉన్నారు. మేము ఎన్ని మాట్లాడినా ఈ 3 ఏళ్ళు మీరే అధికారంలో ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయాలి. ఈ 3 ఏళ్ళ అధికారాన్ని ఈ విధంగానే ఇట్లానే ఎదురుదాడి చేయటం, దౌర్జన్యం చేయటం, ఇలానే కాలం గడుపుతారా? గతం గురించి చెప్పుకుంటూ కాలం గడుపుతారా? మీరేం పని చేయరా? పని చేసే ఉద్దేశం మీకు లేదా? ఓకే సార్, ఓకే, అది చెప్పండి సార్. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు. లక్ష్మీకాంత్ గారు ఇందాక చాలా క్లియర్గా వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చారు, మీ దగ్గర ఉన్న డేటా ఏంటి, గ్రౌండ్ అయిన డేటా ఏంటి, అట్ ది సేమ్ టైం రోడ్లు ఎన్ని వేశారు, దానికి సంబంధించిన డేటా ఏమన్నా ఉందా, అది చెప్తే మేము విని సంతోషిస్తామని ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు చాలా సావధానంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆవేశంలో ఉండాలి, మీరు సావధానంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. సో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఏమైనా ఆన్సర్ ఉందా? అవును సార్, ఖచ్చితంగా అయితే మనం సమాధానం చెప్పాలి. కాబట్టి ఎవరికైనా కానీ జవాబుదారితనం ఉండాలిగా. ఇక్కడ ప్రతి ప్రాంతం నుంచి కూడా కొన్ని ఇంతకుముందు మనం డిబేట్లో కూడా చాలాసార్లు ప్రస్తావించాం సార్. తిరుపతి, నంద్యాల, అనంతపురం, లేదంటే ఇటు వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ జరిగిన తర్వాత దాదాపు మనం 3 డిబేట్లో కూర్చొని కంపెనీ పేర్లతో సహా ప్రస్తావించుకునే మనం మాట్లాడాం. అంతేగాని
ఈ విషయాలు మాకు మాట్లాడితే ఇప్పుడు డిబేట్లోకి వచ్చి మా కంపెనీ పేర్లు చెప్పండి ఇవన్నీ చెప్పండి అంటే ఒక పని చేయండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఒకసారి అమరావతి వస్తా. ఇప్పుడు బ్యాంక్ స్ట్రీట్ అనేది నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. మీకు ఆ విషయం తెలుసా? పోనీ ఆ బ్యాంక్ స్ట్రీట్ కూడా ఎక్కడ ఉందనేది మేము కూడా చూపించాలి. కేంద్రం నుంచే కదా, కేంద్ర మంత్రే కదా ఆవిడ కూడా. ఆవిడ వచ్చి ఓపెన్ చేశారు. మరి అక్కడ బ్యాంక్ స్ట్రీట్ అనేది ఒకటి, ఇక్కడ హైదరాబాదులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అక్కడ ఒక బ్యాంక్ స్ట్రీట్ అనేది వస్తే మీకు ఆ విషయం తెలియదా? అవి పెట్టుబడులు పెట్టడానికి అటువంటి బ్యాంకులు వస్తున్నాయంటే మీరు కంపెనీలు వస్తున్నాయని స్వాగతించరా? ఇంకోటి రోడ్ల విషయం ఒకటి అడిగారు. ఇప్పుడు వరకు 2025-26 వరకు 770 కిలోమీటర్లు అయింది సార్. దానికి ఖర్చు అయింది 11,325 కోట్లు సార్. ఇప్పటికీ నిర్మాణంలో ఉంది 3,483 కిలోమీటర్లు సార్. దాంట్లో ఖర్చు ఏంటి సార్? ఇప్పుడు 76,856 కోట్లు సార్ దాని ఖర్చు. ఇప్పుడు వరకు రిపేర్ల విషయం మీద 19,475 కిలోమీటర్లు సార్. దాని ఖర్చు వచ్చి 3,380 కిలోమీటర్లు సార్. ఇదే పంచాయతీల ప్రకారంగా, మున్సిపాలిటీల ప్రకారంగా, అనుసంధానమైన నేషనల్ హైవేల ప్రకారంగా వీటికి నేను చెప్పాను. ఇంకా కొన్ని వర్కులు నడుస్తున్నాయి. మీకు ఒక పూర్తి లిస్టు కావాలనుకోండి చెప్పండి. రోడ్ల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ నా దగ్గర పూర్తి డేటా మొత్తం ఉంది. ఏ కంపెనీస్ ఎక్కడెక్కడ పెడుతున్నాయి, ఎంత పెట్టుబడి పెడుతున్నాయి అనేది మొత్తం PDF రూపంలో నేను మీకు పంపిస్తాను. మీకు పంపించి మీకు ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిల్లో రండి, స్వయంగా నేనే వస్తా. మనిద్దరం కలిపి ఒకసారి ప్రయాణం చేద్దాం 2-3 రోజులు. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు పెడుతున్నారు అనేది నేను చూపిస్తా. అంతేగాని ఒక డిబేట్కి వచ్చి మీరేమి అహంకారంతో, ఆవేశంతో, బెదిరింపులతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మా ఆవేదన సార్ అది. మేము 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు మేము పడిన బాధలు మీకేం తెలుసు సార్? ఇవాళ రోజున మీరు పెద్దవారు, నేను చాలా సానుకూలంగా చెప్తున్నా. 5 సంవత్సరాలు మేము అనుభవించిన ఆ ఆవేదన, బాధ సంబంధించి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ వ్యక్తిగతంగా మీకు మాకేం లేదు. మీరంతా అంటే మీరు కాదు, మీ నాయకులంతా బాగానే ఉన్నారు. ఇవాళ రోజున బూతులు తిట్టిన వాళ్ళు నాయకులు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, లేదంటే అభివృద్ధి ఏదో అద్భుతాలు చేసామన్నట్టుగా మాట్లాడిన మాటలు ఇవాళ రోజున మీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయారు సార్. బూతులు తిట్టి మాట్లాడిన వాళ్ళు కూడా నోర్లు మూసుకొని రాష్ట్రం దాటి పారిపోయారు సార్. ఇవాళ రోజున డిబేట్లో మీలాంటి పెద్దలు లేకపోతే నాలాంటి వ్యక్తులు మాట్లాడుకోవడం అనేది వాళ్ళు అక్కడ ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు శుభ్రంగా మీ సార్ అయితే ప్యాలెస్లో పెట్టుకొని, టీవీలో పెట్టుకొని చూస్తాడేమో. అంతేగాని ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడు. అధికారం దిగిపోయిన తర్వాత 25 సార్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సార్. ఆయన ప్రజానాయకుడు ఏంటి సార్? ఒక పాపకి సింగయ్య చనిపోయినప్పుడు ఆ ర్యాలీలో ఒక పాపకి వైద్య సహాయం కోసం తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే మన ప్రభుత్వం వస్తుందమ్మా, వచ్చినప్పుడు చేద్దామమ్మా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ రోజున పునర్విక అనే అమ్మాయి, ఆ అమ్మాయికి 16 కోట్లు ఖర్చు అవుతుంటే 10 కోట్ల రూపాయలు సోషల్ మీడియా ద్వారా కొన్ని అనుబంధ సంస్థలు 10 కోట్లు ఇచ్చేస్తే నిన్న లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ రోజైనా కానీ ఆయన జోబుల నుంచి 10 రూపాయలు ఇచ్చిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడతారు. నేను అందుకనే స్టార్టింగ్లో అన్నా, మీకా సార్ మేము సమాధానం చెప్పాలన్నా. రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని వాళ్ళ రోజున 11 సీట్లకు పరిమితం చేశారు సార్. నేనేదో మాట్లాడితే ఆవేశం అంటారు, బెదిరింపులు అంటారు. కానీ ఇక్కడ మేము మాట్లాడే దాంట్లో చాలా బాధ ఉంది. మా గుండె లోతుల నుంచి మేము మాట్లాడుతున్నాం. మేము ఇక్కడేదో స్క్రిప్టులు రాసుకొచ్చి మేమేం మాట్లాడలే, లెక్కల ప్రకారంగా మాట్లాడుతున్నాం. ఎంతమంది సార్ మీ హయాంలో హిందువుల గుళ్ళ మీద దాడులు చేశారు? ఇవాళ రోజున కల్తీ లడ్డు అయింది అన్నప్పుడు కూడా దాన్ని ఇవాళ రోజున మీరు సమర్థించుకుంటున్నారు. ఏంటి సార్ ఇవన్నీ? సిట్ అధికారులే చెప్తున్నారు సార్. సిబిఐను రాష్ట్ర నాయకులు లేదంటే కూటమి నాయకులు చెప్పట్లా. సిట్ అధికారులు సుప్రీంకోర్టు నియమించిన వాళ్ళే చెప్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నా సార్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం. రేపొద్దున మీరు తప్పు చేసినా కానీ మీ పార్టీలో ఆయనకి మాకు సంబంధం లేదనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. కానీ కూటమి ప్రభుత్వంలో కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర ప్రజల వరకు కూడా ఇవాళ రోజున ఒక థీరీతో
ఒక ప్రగతి పథంలో కానీ చాలా ముందుకెళ్తున్నాం. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. అది డిబేట్ జరిగినప్పుడు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఆవేశం అని బెదిరింపులని దయచేసి అర్థం చేసుకుంటారని. ఓకే మస్తానరావు గారు, మస్తానరావు గారు రియాక్ట్ అవ్వండి సార్. సార్ రోడ్స్ కు సంబంధించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రోడ్లు రిపేర్లు రెడ్డి గారు అడుగుతున్నారు రోడ్లు రిపేర్లు గురవడం కావచ్చు, రోడ్లు అడ్వాన్స్ చేయటం కావచ్చు. భారతదేశంలో వచ్చిన పెట్టుబడులు ఎందుకంటే 25% ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందని చెప్పి సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ ఒక్క నిమిషం. ఓకే రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం. ఎస్ ఓకే మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద అత్యధికంగా దృష్టి సారించారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. 2,73,000 కోట్ల రూపాయలు ఇంటింటికి చేర్చారు. దాదాపు ప్రతి ఇంటికి ప్రతి పేద కుటుంబానికి